విశాఖ భూ ఆక్రమణలకు సంబంధించి సిట్ అధికారులు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మాట్లాడడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న నిర్దిష్టమైన సమాచారం ఏమైనా ఉంటే సిట్ అధికారులతో దాన్ని వాళ్ళు పంచుకుంటే కనుక షేర్ చేసుకుంటే దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ విధంగా కొంతమందికి నా యొక్క సిగ్నేచర్తో కొంతమంది రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా పంపించడం జరిగిందనమాట. వారి దగ్గర నుంచి 20వ తారీఖు జూలై వరకు కూడా స్వీకరిస్తాము. అంటే ఆ తర్వాత మీరు చేయరా ఏమన్నా స్పెసిఫిక్గా ఉంటే డెఫినెట్గా చేస్తాము. ఎందుకంటే ప్రస్తుతం సిట్ అధికారులందరూ కూడా ఈ ఫిర్యాదుల స్వీకరణ, దాన్ని పరిశీలించడం, దానికి అక్నాలజ్మెంట్ ఇవ్వటం అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. ఇంకా సిట్ అసలు చేయవలసిన పని ఏదైతే ఉందో గవర్నమెంట్ ఇచ్చిన రిఫరెన్స్లో ఈ ట్యాంపరింగ్ కానీ ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఇటువంటివి ఉన్నాయో దాని మీద దృష్టి ఎక్కువ కేంద్రీకరించడానికి ఒక అధికారిని ఫిర్యాదుల స్వీకరణకు పెడతారు. బట్ సీరియస్గా అయితే 15వ తారీఖు వరకు అందరూ ఫిర్యాదులు స్వీకరిస్తారు. 20వ తారీఖు వరకు పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్లు అన్నింటి మీద కూడా చూసి ఇచ్చేస్తారు అన్నమాట. ఇప్పుడు 164 అనేది ప్రైమా ఫాసి కొంత కనపడింది అనమాట. ఫిర్యాదుల నుంచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి కానీ వాళ్ళు ఇచ్చిన రాతపూర్వకంగా ఇచ్చిన రికార్డులు వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది అన్నమాట. మీరు ఏదో అడుగుతున్నారు రామకృష్ణ గారు. అన్నీ చూస్తున్నామండి. ప్రైమా ఫేసి దర్ ఇస్ యాక్షనబుల్ ఇన్ఫర్మేషన్ బోత్ ఉన్నాయి. Most of them pertain to Vizag rural. సిట్ ఫంక్షనింగ్ ఇంకేమన్నా మీకు సప్లిమెంటరీ క్వశ్చన్ ఉంటే మన డిఐజీ వినీత్ బ్రిజ్లాల్ గారు చెప్తారు. అందుకే వారు కూడా వచ్చారు అన్నమాట. వాళ్ళు వస్తే సంతోషం అండి. మాట్లాడి వాళ్ళు చెప్పింది రికార్డ్ చేసుకుంటాం. వాళ్ళు ఏమన్నా ఇచ్చిన కాగితాలను కానీ వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ అనేది పరిశీలిస్తాం. కొంతమంది సానుకూలంగా స్పందించారు. దీనికి చాలా మంచిగా చేస్తున్నారు, అందరికీ ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఇది బాగుందని చూపించడం జరిగింది. మేము ఇచ్చిన విజ్ఞప్తి కాపీలు ఉన్నాయా వర్మ? These 164 complaints which sir has mentioned, these pertain to mostly Vizag rural mandal, Bhimli, Patnam areas. Even total complaints అదే మన చూస్తే కూడా 50% pertain to only rural mandal, Gajuwaka and Bhimli, Patnam. ఆ 164 కాకుండా మిగతా కూడా మన రిపోర్ట్స్ తెప్పిస్తున్నాము. వీఆర్ ఆస్కింగ్ ఫర్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద కన్సర్న్డ్ MRO offices and other departments, and those will also be then further verified, scrutinized by the SIT team. But these 164 అంటే మన ప్రత్యేకంగా మనమే పిలిచి వాళ్ళకి మనమే రికార్డ్ చూసి వీఆర్ పర్సనలీ చూస్తున్నామండి. I cannot give a particular accurate guess, but approximately it won't be much because most of these lands are like 1 acre, 50 cents, 20 cents, because these are not majorly government lands. Private lands అదే సంబంధించిన ఎక్కువ ఉన్నాయి. అన్ని రాజకీయ పక్షాలకి రాస్తున్నామండి. నేతలకు కూడా ఎవరెవరైతే ప్రెస్లోను ఎలక్ట్రానిక్ మీడియాలో దీని గురించి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా వెళ్తున్నారు. వారికి కూడా ఇస్తామండి. వాళ్ళ ఇష్టం అండి. ఇట్ ఈస్ నాట్ ఎ సమన్, ఇట్ ఈస్ an appeal. బికాజ్ మీరు మాట్లాడారు అనుకోండి, మిమ్మల్ని కూడా మీరు గురించి పత్రికా ప్రకటన కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు మాట్లాడితే మీ దగ్గర తెలుసుంది కాబట్టి ఏమైనా ఉంటే మాకు షేర్ చేయండి. వీల్ యాక్ట్ అపాన్ దట్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ నాట్ ఎ సమన్. ఎంక్వైరీ అనేది ఉండాలి కదా. వచ్చింది కంప్లైంట్, మీరు చెప్పారనమాట, నేను పలానా MRO దగ్గరికి వెళ్ళాను, నాకు పాస్బుక్ ఇవ్వలేదు, లేదా సర్వే పెట్టాను చేయలేదు, అటువంటివి ఉంటాయి అన్నమాట. అవి కన్సర్న్డ్ మన కలెక్టర్ గారి ద్వారా కన్సర్న్డ్ రెవెన్యూ మండలాలకు పంపుతున్నాము, RDOలకి. వాళ్ళకి ఆ రిమార్క్స్ వచ్చిన తర్వాత అది డిపార్ట్మెంటల్ యాక్షనా లేదా క్రిమినల్ యాక్షన్ అనేది మళ్ళీ ఉంటుంది, డెసిషన్ ఉంటుంది. అంటే మనకు వచ్చిన ఈ 852లో వీటిని క్లాసిఫై చేస్తే బ్రాడ్గా ఈ 3 కేటగిరీలు వచ్చినాయి అన్నమాట. ప్రైవేట్ పార్టీల మధ్య వివాదాలు ఎన్ని, అధికారుల యొక్క అలసత్వం ఎన్ని. Pardon me? No, 164 is a part of the 822. Including.
164 has been selected on the basis of some more, we can say, pronounced tampering. 852 actually correct figure. 30 is objections which were received from 15th May to 20th May. సార్ అది ఇప్పుడు మీరు కంప్లైంట్ స్వీకరించడానికి ఒక పత్రం రూపొందించారు సార్, అలాగే ఆన్లైన్లో కూడా పెట్టారు సార్. కానీ అందులో అంటే ఇప్పుడు చాలామంది వేరే అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై అయిందని సమాచారం ఇవ్వాలనుకుంటారు సార్, కానీ అతని వివరాలు గోప్యంగా ఉంచాలనుకుంటారు. అక్కడ ఆధార్ నెంబరు, పేరు, ఊరు అవన్నీ ఫోన్ నెంబర్ అడిగేపాటికి చాలా మంది ముందుకు రాని పరిస్థితి ఉంది సార్. నేను లెట్ మీ సే ఇప్పుడు ఆ పర్ఫార్మర్ మనం ఇచ్చుకున్నాము, బట్ మోస్ట్ ఆఫ్ దీస్ కంప్లైంట్స్ దాని ప్రకారం రావడం లేదు. అయినా సరే వీఆర్ యాక్సెప్టింగ్ దెమ్. ఈవెన్ వన్ కంప్లైంట్ కూడా సిట్ యా మన ఫ్రంట్ డెస్క్ అదే వాళ్ళు దానికి రిజెక్ట్ చేయలేదు. దట్ వాజ్ ఓన్లీ అ గైడ్ లైన్. బికాజ్ అదే ఆ డీటెయిల్స్ ఉంటే మనకి ఈజీ ఉంటుంది ఆ కంప్లైనెంట్కి పిలిచి, బికాస్ ఫస్ట్ వీఆర్ ఎగ్జామినింగ్ ద కంప్లైనెంట్, ఎందుకంటే అతని దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇఫ్ విసల్ బ్లోర్, యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ విసల్ బ్లోర్ కదా, అదే ఇఫ్ యూ వాంట్స్ టు కీప్ సీక్రెట్ అదే కాకుండా కూడా పంపించవచ్చు. బట్ దెన్ మన ఇంక్వైరీలో దేర్ మైట్ బి సమ్ డెఫిషియన్సీ, ఎందుకంటే ద కంప్లైనెంట్ వోంట్ బి దేర్. So best thing is a complainant ravala atan what we can say his identity will be kept secret by the SIT. ఇప్పుడు जो mostly inquiries గురించి మనం పంపిస్తున్నాం for the MRO office, the remaining అదే మన కాకుండా దాంట్లో field visits will be there by the concerned officials, surveyors and the MROs. మన 164లో ఎప్పుడైనా అవసరం వస్తే మన teams will go. Otherwise, mostly based on the documentary evidence and the statements and the respondents kuda pilustunnamo, then complainants all statements batti will take the decision on that. MRO Shankar Rao ki police custody gurinchi mana ade application pettamu. Yeah, concerned IO file chesaru. Ee roju order ki court has to decide it. Today is the order, it might come today. గవర్నమెంట్ భూములు ఆక్యుపై అయితే సంబంధిత రెవెన్యూ విలేజ్ ఆఫీసర్ లేదా గవర్నమెంట్ అఫీషియల్ ఇవ్వాలి సార్. మరి అలాంటి ఏమైనా గవర్నమెంట్ సైడ్ నుంచి గ్రామ స్థాయిలో అధికారుల నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయి సార్? ఇంకా అది లేదండి, కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తాయి. కొన్ని కేసులు ఆల్రెడీ మనకి తహసీల్దార్లు ఇచ్చి రిజిస్టర్ చేశాం కదా, పట్నం మారిలోవా, అవి స్పెసిఫిక్ రెవెన్యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.